హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం టాకో పీస్ ఒరిజినల్ సీన్ ఎపిసోడ్ 6 మీకు వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చి సమ్మర్ గోస్ట్ అనే యానిమేని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి దాని తర్వాత అయితే నాకు ఇట్లాంటి ఎమోషనల్ యానిమేస్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పకండి, ఎందుకంటే నేను అసలు సెన్సిటివ్ పర్సన్ని. ఒకప్పుడు ఈ యానిమేని మా సిస్టర్తో ఎక్స్ప్లెయిన్ చేయించడానికి కారణము ఇదే. అండ్ మీరు వద్దన్న వెంటనే హ్యాపీ అయ్యి స్టాప్ చేసేసాను. బట్ మళ్ళీ మీరు అడిగాలకి ఈసారి నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ కర్మ మాత్రం తప్పలేదు. ఈ యానిమే చూసినప్పుడు ఎంత బాధపడినాను, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దానికి మూడింతలు ఎక్కువ బాధపడ్డాను. సో అందుకని ఇట్లాంటి సెన్సిటివ్ యానిమేస్ చెప్పకండి. ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన సిజుకా వాళ్ళ తల్లిదండ్రులు అయితే గొడవ పడుతుంటారు. సో అలా మన సిజుకా పక్కన ఉండే చాపిని తీసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. సో అప్పుడే సిజుకా ఆకాశం వైపు చూసి రాలిపడే నక్షత్రాన్ని చూసి ఏది కోరుకుంటే అది జరుగుతుంది అంటారు కదా. సో నేను కూడా ఒకటి కోరుకుంటున్నాను, మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోకూడదు, అలాగే నన్ను స్కూల్లో ఎవరు ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మన సిజుకా అయితే కోరుకుంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి టాకోపీకి అండ్ ఆజ్మాగానికి మధ్యలో కన్వర్జేషన్ అనేది చూస్తామట. అప్పుడే టాకోపీ ఆజ్మాగా ఎంత చెప్తామట, లేదు ఆజ్మా, నేను ఫస్ట్ టైం ఈ ఎర్త్కి వచ్చినప్పుడు మారీచాన్ని అయితే కలిశాను. సో తన సంతోషం కోసమే నేను మా వరల్డ్కి వెళ్ళి ఇంకొకసారి ఎర్త్కి అయితే వచ్చాను. బట్ ఈసారి వచ్చినప్పుడు సిజుకాని కలిశాను. నేను ఇలా 2 సార్లు వచ్చినా సరే ఎవరిని హ్యాపీ చేయలేకపోయాను. సో నా వల్ల ఇదంతా జరిగింది అని చెప్పడంతో అప్పుడే ఆజ్మా గడి తిట్టి, నువ్వు ఇందులో ఏ తప్పు చేయలేదు, నువ్వు ఒక ఫుల్లిష్ దానివి, నీకు ఏ పని ఎప్పుడు చేయాలో కూడా తెలియదు అని చెప్పి తిడతాడు. అప్పుడే టాకోపీ చెప్తుందన్నమాట, లాస్ట్ ఎపిసోడ్లో నా నెత్తి మీద సిజుకా ఒక బండరాయితో కొట్టాలకి నేను స్ప్రో కోల్పోయాను. సో ఆ తర్వాత లేచి చూస్తే మన సిజుకా కనపడలేదు, ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు, నీకేమైనా కనపడిందా అనడంతో దానికి ఆజ్మాగాడు కూడా, లేదు నాకు సిజుకా ఎక్కడ కనపడలేదు అండ్ నేను ఇప్పుడు వచ్చినది కూడా నీకు ఇది ఇద్దామని అండ్ నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అనడంతో ఆ మాటలు విని మన టాకోపీ ఎందుకు వెళ్ళిపోతున్నావు అనడంతో అప్పుడే మనోడు చెప్తామట, ఎప్పుడైతే మనోడు పోలీసు వాళ్ళకి మొత్తం అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడో అప్పుడే వీళ్ళ గురించి అయితే రూమర్స్ వచ్చింటాయి కదా, దానివల్ల వాళ్ళ మదర్ అయితే మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. అండ్ ఈ విషయం తెలుసుకోండి వాళ్ళ నాన్న కూడా తన ఇంటికి అయితే వచ్చేసింటారన్నమాట. సో ఇప్పుడు వీళ్ళైతే ఈ ఊరు వదిలి వెళ్ళిపోబోతున్నారు. ఇంకా నేను కూడా నా ఫ్యామిలీకి ఇబ్బంది పెట్టకూడదని నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాను. బట్ లాస్ట్ టైం మిమ్మల్ని కలుద్దామని ఇక్కడికి వచ్చానని చెప్పే లోపలే మన టాకోపీ ఏడ్చుకుంటా, లేదు ఆజ్మా నువ్వు వెళ్ళకు, మన ముగ్గురు కలిసి ఎంతో సంతోషంగా ఉన్నాం కదా, ఇప్పుడు నువ్వు ఏడవడాన్ని చూసి నేను తట్టుకోలేకున్నాను, నేను అందరినీ హ్యాపీ చేద్దాం అనుకున్నాను. ఇన్ఫాక్ట్ నేను ఇదంతా కూడా సిజుకా ముఖంలో నవ్వు చూడడం కోసమే చేశాను, తన వల్లే మారిచాన్ చనిపోయింది, ఇప్పుడు నువ్వు పోలీసు వాళ్ళకి దొరికావు, నేను కూడా ఇంత బాధపడుతున్నాను. బట్ సిజుకా మాత్రం ఇదేది పట్టించుకోకుండా తను ఎక్కడికో వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు చెప్పినట్లే నేను నిజంగానే స్టూపిడ్ ఫీలోని, నాకు ఏ విషయం కూడా పూర్తిగా తెలియదు. సో నేను బ్యాడ్ గర్ల్ అయిన సిజుకాకి హెల్ప్ చేయడం వల్ల ఇదంతా జరిగింది అనడంతో ఆ మాటలు విన్న మన ఆజ్మాగా టాకో పొందిట్టి, నీకేం తెలిసే, నువ్వు కేవలం ఒక ఆక్టోబస్వి, నీకు మనుషుల యొక్క ఫీలింగ్స్ అనేది ఎలా తెలుస్తుంది చెప్పు, కొన్నిసార్లు మనుషులు మంచిగా ఉంటారు, కొన్నిసార్లు చెడ్డగా ఉంటారు, నీకు తెలుసునో లేదు, సిజుకా నా కళ్ళ ముందర ఇంతవరకు హోంవర్క్ చేసినది చూడలేదు అండ్ తన క్లాస్లో ఎప్పుడు బుల్లీనెస్నే జరుపుకునేది కానీ ఎప్పుడు ఒకరిని తిట్టేది కూడా కాదు, అట్లాంటి మంచి అమ్మాయి కూడా కొన్ని తప్పులు చేసింది, మామూలే. అవును నువ్వు చెప్పిండే కరెక్టే, మన ముగ్గురు కలిసి ఉన్నప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. బట్ నీకు ఒక విషయం చెబుతున్నా, ఒక ఫ్రెండ్కి సాయం చేయలేని ఇంకొక ఫ్రెండ్ గాడు ఉండి వేస్తే వాడు ఎంత స్టూపిడ్ ఫీల్ గుళ్ళాడు. అండ్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నీకు అండ్ సిజుకాకి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను, నీ వల్ల ఇప్పుడు నా లైఫ్ బాగుంది అని చెప్తాడు. అండ్ మన సిజుకా ఇచ్చిన కెమెరాను కూడా టాకోపీకి రిటర్న్ ఇచ్చేసి, నేను నిన్ను అడక్కోకుండానే ఇది తీసుకున్నాను, ఏం పర్లేదు, నేను సిజుకాని కాపాడదాము అండ్ సిజుకాని ఇంప్రెస్ చేయాలని చెప్పి ఇవన్నీ చేశాను. బట్ నేను అది చేయలేకపోయాను, ఇది నా తప్పే. బట్ నేను ఒకటైతే చెప్పగలను, నేనైతే సిజుకాని ఈ కేసులో నుంచి అయితే తప్పగలను. సో నా చేతనైనంత నేను హెల్ప్ చేస్తానని చెప్పి మన ఆజ్మాగాడు అంటాడు. సో ఆ మాటలు విన్న టాకోపీ కూడా, ఇప్పుడు మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు అనడంతో, మా అన్నయ్య ఇప్పుడు తన జాబ్ అనేది మానేశాడు, ఇన్ఫాక్ట్ నా కోసం మా అన్నయ్య కాలేజ్ కూడా మానేశాడు, ఇప్పుడు నాతో పాటు మా ఫ్యామిలీని అయితే చూసుకుంటున్నాడు. ఇదంతా జరిగింది నేను చేసిన తప్పు వల్ల అని తెలిసినప్పుడు నాకు ఎంతో బాధ అవుతుంది. బట్ ఇదంతా జరగడం వల్లే కదా ఇప్పుడు మా ఫ్యామిలీ రీయూనిట్ అయింది. సో ఇప్పుడు మా మధ్యలో గొడవలు కూడా లేవని చెప్పి, టాకోపీ నేను ఇక్కడ నుంచి వెళ్తాను, టైం అయింది. బట్ నీకు ఒక విషయం చెబుతున్నా, నువ్వు కానీ నీ వరల్డ్కి వెళ్తావు కదా, అదే ఆ హ్యాపీ వరల్డ్ అన్నావు కదా, సో ఆ వరల్డ్కి వెళ్ళినప్పుడు టైం అనేది రీసెట్ చేస్తావు కదా, ఒకవేళ నువ్వు నా వేరే వర్షన్ అయిన ఆజ్మా గారిని ఒకవేళ చూస్తే తనకు చెప్పు, తన బ్రదర్తో ఎప్పుడు గొడవ పడద్దని చెప్పు, ఇదే నేను నిన్ను కోరుకుంటున్నాను, బాయ్ టాకోపీ అని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మన టాకోపీ కూడా ఆజ్మాకైతే బాయ్ చెప్పేసి ఖచ్చితంగా నేను సిజుకాకైతే హెల్ప్ చేస్తానని చెప్పి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజులు గడుస్తాయి, రోజులు కాస్త నెలలు కూడా గడుస్తాయి, బట్ సిజుకా మాత్రం రాదు. సో అలా కొన్ని నెలలు గడిచేసిన తర్వాత ఫైనలీ మన సిజుకా అయితే నడుచుకుంటా ఎక్కడైతే టాకోపీని ఫస్ట్ టైం మీట్ అయిందో అక్కడికి వచ్చింటుందన్నమాట. సో తను అక్కడికి వచ్చిన వెంటనే మన టాకోపీ తనని చూసి, సిజుకా చాన్ నువ్వు వచ్చేసావా, నేను అనుకున్నాను నువ్వు ఇన్నాళ్ళ తర్వాత అయినా తిరిగి వస్తావని చెప్పి, నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావా అని చెప్పి తనని అడుగుతుంది. బట్ మన సిజుకా మాత్రం ఒక ట్రాన్స్ లో ఉంటుందన్నమాట. పక్కకి తప్పుకో టాకోపీ, నేను ఎన్నో కష్టాలు పడి అక్కడ నుంచి వచ్చాను, ఇప్పుడు నేను అనిమల్ షెల్టర్కి వెళ్ళి నా చాపీని అనేది వెతకాలి, ఒకవేళ అక్కడ నా చాపీ కనపడకుంటే అక్కడ పనిచేసే వాళ్ళ కడుపులు కోసేసి వాళ్ళు నా చాపీని తినేసరేమో, నేను నా చాపీని అనేది తెచ్చుకోవాలి అనడంతో ఇప్పటికీ సిజుకా చాన్ చంపేయాలి అని చెప్పి ఒక ట్రాన్స్ లో ఉందన్నట్లు మన టాకోపీ, లేదు సిజుకా చాన్ నేను వెళ్ళనివ్వను, నేను ఎప్పుడు ఎవరిని హర్ట్ చేయదలుచుకోలేదు, నేను అందుకనే నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నా, బట్ నువ్వు ఎందుకని ఇలా జనాల్ని హర్ట్ చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి నేను
పక్కనకి వెళ్ళను అంటుంది. బట్ పిచ్చి కోపం తెచ్చుకొని మన సిజుక తన ముఖం మీద దాన్ని అయితే నేను ఏం చేయాలి చెప్పు టాకోపి. నేను ఎన్నో కష్టాలు పడి నా తండ్రి దగ్గరికి వెళ్తే వాడెవడో నన్ను అసలు తెలియదు అని చెప్తున్నాడు. సో నేను ఇంటికి వెళ్తే మా అమ్మ నన్ను ఇంట్లోకి రానిచ్చుకోలేదు. ఆ మారిచాన్ నా బుక్స్ గాని దాపెట్టినప్పుడు నీ బుక్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి అడిగిండే వాళ్ళు లేరు. ఇన్ఫాక్ట్ మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగితే నాతో పాటు రావడానికి నా తల్లి లేదు, తండ్రి కూడా లేదు. నేను నా చాపీని తీసుకొని వెళ్తే అక్కడ ఉండే జనాలందరూ కూడా ఎందుకని నువ్వు కుక్కని తీసుకొచ్చావు, నీకు తల్లిదండ్రులు లేరా, అది ఎందుకని ఇలా అరుస్తుందని చెప్పి నన్ను తిట్టేవాళ్ళు. నేను వాళ్ళతో ఏమని సమాధానం చెప్పాలి చెప్పు టాకోపి. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు. నేను ఎన్నో తప్పులు చేశాను, బట్ ఏది నేను కావాలని చేయలేదు. ఇప్పుడు కూడా నేను నా చాపీ కోసమే కదా వెతుకుతుండేది. ఇప్పుడు చెప్పు నేను ఏం చేయాలో చెప్పు టాకోపి అని చెప్పి తనను కొడుతూ మన సిజుక ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే టాకోపి మాత్రం ఏమో తెలియదు సిజుక, నాకేం చేయాలో తెలియదు అనడంతో అప్పుడే మన సిజుక కోపం తెచ్చుకొని అయితే నువ్వు ఒక యూజ్లెస్ వి, నేను ఏం చేయాలో కూడా నీకు తెలియదు కానీ నువ్వు ఎందుకని నన్ను ఆపుతున్నావు అని చెప్తే తిడుతూ ఉంటుంది. దానికి టాకోపి కూడా నన్ను క్షమించు సిజుక చాన్, నేను ఎప్పుడు నిన్ను హ్యాపీగా ఉంచాలని కోరుకున్నా కానీ నీలో ఉండే ఈ బాధను షేర్ చేసుకోలేదు అనుకోలేదు. అండ్ నువ్వు ఎప్పుడు బాధపడుతున్నా నేను ఎందుకోసం బాధపడుతున్నావు అని చెప్పి అడగలేదు. దయచేసి ఇదంతా నా తప్పే, నన్ను క్షమించు సిజుక చాన్, నేను ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టను, నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను, నన్ను క్షమించు సిజుక చాన్ అనడంతో దానికి మన సిజుక చాన్ మాత్రం కోపడి నోరు మూసుకో టాకోపి, నువ్వు ఎంత వెళ్ళిపోయినా నువ్వు ఎంత అప్పాలు చేసి చెప్పినా సరే మా నాన్న తిరిగి రాడు, నా చాపి తిరిగి రాదు, నా జీవితం కూడా ఏం మారదు కదా, నా తల్లికి నేనంటే ఇష్టం లేదు, సో నాతో పాటు ఎవరు లేరు, సో ఇది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది టాకోపి, నువ్వు చెప్పి అప్పాలు చేసి నన్ను క్షమించని చెప్పి మన సిజుక కూడా ఏడుస్తూ ఉంటుంది. సో దాన్ని చూసి మన టాకోపి కూడా బాధపడుకుంటానే తనను హక్ చేసుకుంటుంది. అలా మార్నింగ్ అవడంతో మన సిజుక అయితే టాకోపిని తీసుకొని కొన్ని వందల కిలోమీటర్లు జస్ట్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. తన ఎక్కడికి వెళ్తుందో తనకు కూడా తెలియదు, తన గమ్యం కూడా తెలియదు, జస్ట్ పొద్దున్నే లేచి నడుస్తూ ఉంటుంది. అండ్ తనకు బాగాలేనప్పుడు వచ్చి కూర్చుంటుంది, వాన పడుతున్నప్పుడు ఎక్కడన్నా తల దాచుకుంటుంది. అండ్ ఎంతో అవసరమైతే తప్పనిచ్చి వాడద్దు అని చెప్పి మన ఆజ్మా గడ్ అయితే సిజుక చాన్ కోసం ఒక కాయిన్ అయితే తన బుక్ లో పేస్ట్ చేసి పెట్టింటాడు. సో దాన్ని తీసి వాడుకొని వీళ్ళిద్దరు కూడా అక్కడ ఉండే బ్రెడ్ తినేసి ఆ రోజు నైట్ డ్రెస్ తీసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ బీచ్ ముందర అయితే మన సిజుక చాన్ కూర్చుంటే పక్కన మన టాకోపి మాత్రం నాకెంతో సంతోషంగా ఉంది సిజుక చాన్, ఇప్పుడు నువ్వు నేను మాత్రమే ఉన్నాము, నీకు కూడా అలాగే అనిపిస్తుంది అంటుంది. బట్ మన సిజుక మాత్రం ఏడ్చుకుంటా ఒక ట్రాన్స్ లోనే ఉంటుంది అనమాట. సో అలా ఆ రోజు ఈవినింగ్ అవడంతో మన సిజుక చాన్ అండ్ టాకోపి ఎప్పుడు కలుసుకునే చోటుకు వస్తారు. అక్కడికి వచ్చిన వెంటనే మన టాకోపి అయితే తన దగ్గర ఉండే కెమెరాని అయితే సిజుకాకి చూపించి, చూసావా సిజుక, నీకు ఈ కెమెరా అనేది గుర్తుందా, నేను ఆల్రెడీ నీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ కెమెరాలో మనం ఫోటో తీసుకొని మళ్ళీ ఈ కెమెరాలో ఆ ఫోటోని రివర్స్ పెట్టినామనుకో, మనం ఎప్పుడైతే ఆ కెమెరాలో ఫోటో తీసుకుంటామో ఆ టైంకి అయితే మనం పాస్ట్కి వెళ్తాము, సో ఇప్పుడు నేను దీన్ని లాస్ట్ టైం అయితే ఉపయోగించబోతున్నాను అని చెప్పడంతో అది విన్న మన సిజుక మాత్రం లేదు టాకోపి అలా చేయకని చెప్పి అరుస్తుంది. బట్ ఈ గ్యాప్లోనే మన టాకోపి దాన్ని పెట్టేసి ఆన్ చేయడంతో వెంటనే తనైతే పాస్ట్ లైక్ వెళ్ళబోతూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన సిజుక చాన్ పరిగెత్తుకుంటూ వచ్చి, లేదు టాకోపి నువ్వు అలా చేయకు, నాకు ఉండేది కేవలం నువ్వు ఒక్కదానివి, ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఇంకా నేను ఎవరి కోసం ఉండాలి, దయచేసి నన్ను క్షమించు టాకోపి, నిన్నేమన్నా అంటే దయచేసి నువ్వు నాతో పాటు ఉండని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. దానికి మన టాకోపి కూడా ఏడ్చుకుంటే, దయచేసి నన్ను క్షమించి సిజుక చాన్, నేను ఈ వరల్డ్ లేకి వచ్చినప్పుడు నువ్వు తినే బ్రెడ్ అనేది నాకు ఇచ్చావు అండ్ నువ్వు నన్ను ప్రతిరోజు ఎంతో సంతోషంగా చూసుకున్నావు, నీతో గడిపిన ప్రతి ఒక్క నిమిషము సంతోషంగా ఉన్నాను, బట్ నేనైతే నేను సంతోషపెట్టలేకపోయాను, దయచేసి నన్ను క్షమించి సిజుక చాన్ అనడంతో ఆ మాటలు విన్న మన సిజుక కూడా, లేదు టాకోపి నేను నవ్వుతున్నా చూడు, దయచేసి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోకు టాకోపి, నాకెంతో బాధగా ఉంది, నువ్వు మాత్రమే ఇప్పుడు నాకు తోడుగా ఉన్నావు, నన్ను వదిలేసి వెళ్ళిపోక అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే అది వర్క్ అవడంతో వెంటనే ఆ ఫోటో ఎప్పుడైతే దిగారో ఆ టైంలోకి అయితే మన సిజుక అయితే టైం ట్రావెల్ అవుతుంది. బట్ ఈసారి మన సిజుక చాన్ పక్కన అయితే టాకోపి ఉండదన్నమాట. ఇప్పుడే మన సిజుక చాన్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానని చెప్పి షాక్ అవుతుంది. సో ఇక్కడే మనకు ఫస్ట్ ఎపిసోడ్ లో ఏమేమి జరుగుతాయో ప్రతి ఒక్క సీన్ అనేది చూపిస్తారు అనమాట. బట్ ఎక్సెప్ట్ టాకోపి అయితే మనకు కనపడదు. యాజ్ యూజువల్ మన సిజుక చాన్ పక్కన తన చాపి అయితే ఉంటుంది. అండ్ మార్నింగ్ తను లేచి తన స్కూల్కి వెళ్తుంది. అండ్ తన స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మారిచాన్ తనని రెగ్యులర్ గానే బుల్లి చేస్తూ ఉంటుంది అనమాట. ఏ పారసైట్ నువ్వు ఎందుకున్నావు అది ఇది అని చెప్పి తిడుతూ ఉంటుంది. బట్ ఈసారి ట్విస్ట్ ఏంటంటే తను ఇలా తిడుతున్నప్పుడు సడన్ గా తన తల మీద అయితే ఒక ప్లాంట్ అనేది మన టాకోపి మాదిరి కనపడేది కదా. బట్ ఈసారి అది కనపడకపోవడంతో తను ఎందుకో నర్వస్ ఫీల్ అయ్యి ఈ చెత్త దాంతో మనకేం పని లే అన్నట్లు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక సైడ్ ఆజ్మా చాన్ కూడా చూపిస్తారనమాట. తను కూడా తన బ్రదర్ తో డైలీ గొడవలు పడుతూ ఉంటాడు అనమాట PS4 కోసము. సో ఆ మాటలు విన్న తన క్లాస్మేట్స్ కూడా ఏంట్రా మీ ఇంట్లో PS4 ఉందా అని చెప్పి అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ ఉంటారు. ఇంకా మన ఆజ్మా గారు కూడా సిజుకాకి ఏ విధంగా హెల్ప్ చేద్దామని చెప్పి తన వైపు చూస్తుంటాడు. కానీ తను మాత్రం యాజ్ యూజువల్ తనని పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మన ఆజ్మా గారు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ సో అలా ఆ రోజు ఈవినింగ్ అయితే అవుతుంది అనమాట. యాజ్ యూజువల్ మన మారిచాన్ వచ్చి సిజుకాని కుక్కను కొట్టినట్లు కొడుతూ ఉంటుంది అనమాట. నీ వల్లే మా తల్లిదండ్రులు డైలీ గొడవ పడుతున్నారు, మా నాన్న నాకు వెనక్కి ఇచ్చేసి నీ అట్లాంటి చెత్త ఉండకూడదు, చచ్చిపో అని చెప్పి తిడుతూ ఉంటుంది. సో ఇలా కొట్టి ఈ గ్యాప్ లో అయితే మన సిజుకా బ్యాగ్ అయితే పక్కనకి పడిపోయి వెంటనే తన బుక్ లో అయితే టాకోపి బొమ్మ అనేది కనపడుతుంది అనమాట మన మారిచాన్ కి. సో అది చూసిన మన మారిచాన్ అయితే ఏంటి ఆ చెత్త బొమ్మ, అది నాకు తెలిసినంత వరకు ఒక గార్బేజ్ లాంటిది, అది
కంప్లీట్లీ యూజ్లెస్ అని చెప్తుంది. సో అది చూసిన మన సిజుకా చాన్ కూడా నాకు తెలిసినంత వరకు నేను గీసానంటే దానివల్ల ఏదో ఒక యూజే ఉంటుంది మారి చాన్ అనడంతో ఒక్క సెకండ్ వీళ్ళిద్దరూ గొడవ పడ్డం ఆపేసి దాని గురించి అయితే మాట్లాడుకుంటారు. అండ్ వీళ్ళకే తెలియకుండా వీళ్ళిద్దరూ అయితే ఆ టాకోపి బొమ్మను చూసి ఏడుస్తుంటారనమాట. అప్పుడే మన మారి చాన్ అయితే సిజుకాని చూసి ఎందుకే నువ్వు ఆ బొమ్మను చూసి ఏడుస్తున్నావు అనడంతో దానికి మన సిజుకా చాన్ కూడా నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చెప్తారు. ఒక్క సెకండ్ వీళ్ళిద్దరూ వాళ్ళ మనసులో బాధ వెళ్ళిపోయేంత వరకు ఏడ్చుకుంటుంటారు మన టాకోపిని చూసి. అప్పుడే మన టాకోపి కూడా నాతో మా అమ్మ చెప్పిండేది నిజమే, ఒక మనిషిలో సంతోషం తేవడానికి వాళ్ళ చుట్టూ ఎవరూ లేకున్నా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని వదిలేసినాయి. ఇన్ఫాక్ట్ మీ అమ్మ నేను ప్రేమగా చూసుకోకపోయినా, మీ నాన్న నీతో తోడుగా లేకపోయినా నేనైతే నీకు గ్యారంటీకి చెప్పగలను, ఫ్యూచర్లో నీకు కూడా మంచి జరుగుతుంది, నీకు మంచి జరుగుతుంది, నీకు మంచి జరుగుతుంది, నీకు మంచి జరుగుతుంది. అండ్ మీరు అయితే ఇప్పుడు ఒంటరి వాళ్ళు కాదని చెప్పి మన టాకోపి చెప్తుంది. అప్పుడే వీళ్ళిద్దరూ కూడా నడుచుకుంటూ వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తూ ఉంటారు. అప్పుడే మన టాకోపి వీళ్ళిద్దరిని పిలిచినట్లు అనిపించి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడే మన టాకోపి వీళ్ళిద్దరికి బాయ్ బాయ్, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని చెప్తుంది. అప్పుడే మన మారిచాన్ కూడా ఏంటి సిజుకా వెనక్కి తిరిగి చూస్తున్నావు, వెళ్దా పదా అనడంతో దానికి మన సిజుకా కూడా పద మారిచాన్ మనం వెళ్ళిపోదామని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. నెక్స్ట్ సీన్ అనేది కొన్ని ఇయర్స్ తర్వాత షిఫ్ట్ అవుతుంది. ఒక ప్లాజా షాప్ లో అయితే మన సిజుకా అండ్ మారిచాన్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ లైఫ్స్ అయితే ఏం చేంజ్ అయ్యిండవు కానీ మన సిజుకాకి అయితే తన చాపి ఉంటుంది అండ్ మన మారిచాన్కి అయితే తన మదర్ ఉంటుంది. అప్పుడే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటా అక్కడ ఉండే పెన్ను గురించి అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ ఈ సీన్ తోనే ఈ సీజన్ 1 ఫినాలే అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.